సినిమా బాగుంది, చాలా బాగుంది. నాకైతే ఖచ్చితంగా 100 కోట్లు వస్తుంది. బాగుంది సినిమా, చాలా బాగుందండి. ఆ వాదనలో ఒక డైలాగ్ కూడా అసలు అర్థం అవ్వలేదండి, గోల కదా. యాక్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా చాలా బాగుందండి. భక్తి సినిమా ఇది, చాలా బాగుంది. అందరూ చూడవచ్చిన సినిమా. బాగుందండి. ప్రభాస్ గారిది, అక్షయ్ కుమార్ గారిది, మంచు మనోజ్ గారు కూడా బాగా చేశారు. సూపర్ అన్నా. ఓ 40 నిమిషాలు దాకా ఉన్నారు. మలయాళంలో మోహన్ లాల్ పడతారో ఇంటర్వెల్ దాకా కనపడలే. ఆయన కనపడ్డా కానీ హైప్ సినిమా. లొకేషన్లో కూడా బాగా చూపించారు. లొకేషన్లో విష్ణు గారు కూడా చాలా బాగా అనుకున్న. ఇప్పుడు సినిమా అన్నింటిలో విష్ణు గారు ఈ మూవీలో బాగా చేశారు. ఖచ్చితంగా న్యాయం చేశారు. ఆయన మోహన్ బాబు గారు కూడా న్యాయం చేశారండి. అందరు క్యారెక్టర్లు కూడా చాలా బాగుంది. ఆయన దేవుడు కదండి, ఆయన కూడా బాగా చేశారు. ఓవరాల్గా సినిమా అందరూ చూడొచ్చండి. భక్తి సినిమా చక్కగా ఉంది. ఇక్కడ హాలీవుడ్లో కూడా రాణిస్తుంది. చూడదగ్గ సినిమా. ఓకే, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సినిమా అయితే చాలా బాగుంది. శివునికి కన్నప్పకి మధ్య జరిగే సన్నివేశాలే సినిమా అండి. భక్త కన్నప్ప గతంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు చేశారు ఇదే పాత్ర. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, బాపురెడ్డి గారు డైరెక్షన్లో భక్త కన్నప్ప చేశారు. ఇప్పుడు విష్ణు కూడా వాళ్ళకి ఏం తగ్గేటట్లేడండి, అంతా బాగానే చేశాడు. అలాగే మోహన్ బాబు గారి వారసులు మనవరాలు కూడా ఇందులో చిన్న పాత్రలు చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్క పాత్రలకు కూడా న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు రోల్ అయితే హైలైట్స్ ఉన్నాయండి. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తారు? 500 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ 200 కోట్లు కదా, 500 కోట్లు రావాలి. ఇలాంటి సినిమాలకు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. హిందూ బంధువులు అందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ అదే. అన్నీ బాగున్నాయి నిజంగా. న్యూజిలాండ్ అందాలైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. రొమాన్స్ ఏం అంతగా లేదు, కాకపోతే అట్లా ట్రోలింగ్ చేస్తారు కానీ ఏం లేదండి, రొమాన్స్ ఏం లేదు. అంతా భక్తి, శివునికి కన్నప్పకి మధ్య జరిగే భక్తి అంతే. చూపించారు చెప్తే 20 నిమిషాలు. యాక్టింగ్ కూడా పెద్ద స్కోప్ ఉన్న పాత్ర కాదు ప్రభాస్ది. జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అంటారు ప్రభాస్ది. ఫస్ట్ హాఫ్ అంతా లేదు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు అన్వాంటెడ్ సీన్స్ తీసేయాలి. అసలు ఎడిటింగ్ చాలా మిస్టేక్. ఫస్ట్ హాఫ్ నన్ను అడిగితే సెకండ్ హాఫ్ వరకు చూడటం బెటర్ అండి. పూర్తిగా ఉన్నాను, లాస్ట్ వరకు ఉన్నాను కదా. ప్రభాస్ క్యారెక్టర్ జస్ట్ ఒక 20 మినిట్స్ చూపించారు. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ప్రభాస్ది. ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా హైలైట్గా అనిపించింది. లాస్ట్ అంటే మంచు విష్ణుని, ఒక నాస్తికుడుగా ఉండే మంచు విష్ణుని ఒక భక్త కన్నప్పగా మార్చడానికి తను రుద్ర క్యారెక్టర్లో వచ్చి తనని మార్చాడు. తన జీవితాన్ని, లైఫ్ని ఒక భక్తుడిగా మార్చే క్యారెక్టర్ ప్రభాస్ తీసుకున్నాడు. చాలా వరకు లాస్ట్ ఒక 20-25 మినిట్స్లో మంచు విష్ణు మాత్రం యాక్టింగ్తో అదరగొట్టేశాడు. అసలు ఈరోజు కన్నప్ప రిలీజో లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడా అనిపిస్తుంది. అంతలా మంచి యాక్టింగ్ అనేది ఉంది. మంచు విష్ణుకి ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఇంత స్కోప్ రాలేదు, యాక్టింగ్ చేసే స్కోప్. అద్భుతంగా ఉంది యాక్టింగ్ మాత్రం మంచు విష్ణు. ఎవరేజ్ కన్నా కానీ ఫస్ట్ హాఫ్ చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ 20-25 మినిట్స్ కూడా ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్లో కూడా ఒక 1 అవర్ మాత్రమే ఒక వర్త్ వాచబుల్ అనిపించింది. టికెట్ ప్రైస్కి న్యాయం చేసేది మాత్రం లాస్ట్ 1 అవరే. ఆ 1 అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మంచు విష్ణు యాక్టింగ్ సూపర్గా చేశాడు. ఇంతవరకు కూడా కెరీర్ బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కూడా ఆబ్వియస్లీ. రీజన్ ఏదైనా కావచ్చు, ప్రభాస్ కావచ్చు, లార్డ్ శివ ఎవరైనా కావచ్చు, కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ మాత్రం ఇప్పుడు వచ్చింది. మంచి ఒక మెసేజ్ కూడా ఒక భక్తునికి ఒక డిస్క్రిమినేషన్ ఉండకూడదు. భక్తునికి, దేవుడికి భక్తుడికి అంటరానితనం ఉండకూడదు. ఎవరైనా సరే ఒక శివుడిని పూజించవచ్చు అని చాలా గొప్పగా ఒక మెసేజ్ మాత్రం, దేవుడికి భక్తునికి మధ్యలో ఏ మీడియేటర్ ఉండకూడదని చాలా అద్భుతంగా చూపించాడు సినిమాలో మాత్రం. చాలా బాగుంది. వేరే ఫీల్డ్ ప్రభాస్ వచ్చినప్పుడు లైక్ డిఫరెంట్ ఆరా, లైక్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. లైక్ ప్రభాస్ వచ్చినప్పుడు తన ఎంట్రన్సే లైక్ ఒక చాలా మంచి వేగా ప్రొడ్యూస్ చేస్తారు తన ఎంట్రన్స్.
అంటే ఎవరి యాక్టింగ్ బాగా అనిపించింది? ఓవర్ యాక్టింగ్ ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నారు కదా, ఆ. వీళ్ళలో ఎవరిది నచ్చింది? ప్రభాస్దే మోస్ట్లీ. ప్రభాస్దే. ఆ. ప్రభాస్ ఎన్ని మినిట్స్ ఉంటారు నాన్న సినిమాలో? ప్రభాస్ ఒక ఉంటారు హాఫ్ అన్ అవర్. ప్రభాస్ ఎలివేషన్ ఎలా ఉంది? ఎలా ఎలివేషన్ చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమాకి రావాలంటే ఎవరిని చూసి రావాలి ఈ మూవీలో? ఫ్రెండ్స్, ఫ్యామిలీ. అలా కాదు, ఎవరి యాక్టింగ్ బాగుంది? ప్రభాస్ తీసిన మూవీ ఇది. శరత్ కుమార్ గారు, ముఖ్యంగా మన మోహన్ లాల్ గారు, ఇంకా అక్షయ్ కుమార్ గారు, ఇంకా చాలా మంది వివిధ పాత్రల్లో ఉన్నారు. మన ముఖ్యంగా ప్రభాస్ అన్నకు హ్యాట్సాప్ చెప్తున్నా ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు. యాదో గెస్ట్ రోల్ కాదు, అది ఒక చరిత్రలో మనం కూడా నిలబడాలి, ఆ చరిత్రకు సపోర్టుగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఒక వీరునిలాగా అనిపించిండు ప్రభాస్ అన్న. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఏం గిట్లా సొప్పదండు లేకుండా తెలక లేకుండా ఏం చేస్తుంది అని అనుకున్నాం, కానీ మామూలుగా తీయాలి. ఈ డైరెక్టర్కి ఒక దండం పెట్టాలి. ఏం సినిమానబ్బా. ఇంతకుముందు ఓంకార్ అనే లఫోట్ గాడు ఇది రామాయణం తీయని కానీ ప్రభాస్ అన్నని తీసుకొని చెడగొట్టిండు. కానీ ఇప్పుడు ఈ మూవీ ఈ డైరెక్టర్ని చూసి నాకు ఒకటే అనిపించింది, మనసులో ఫీల్ ఎట్లా అనిపించింది అంటే లేచి కాలర్ ఎగరేసి, ఏ మా తెలుగు సినిమా కాదు ఇది, మా తెలుగు భక్త కన్నప్ప ఎవరు తెలుసా? కన్నప్ప అంటే ఒక గిరిజనుడు, అర్థమైందా? గిరిజనుడు అంటే ఎవరు తెలుసా? తక్కువ కులం వ్యక్తి కండ్లతోటి చూసే దేవుడే పరమశివుడు, అర్థమైందా? ఆ కులం ఈ కులం అని కులాల మీద పడి కొంతమంది వేస్ట్ నా కొడుకులు దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు చెంపపెట్టే ఈ మూవీ బరాబర్ చెప్తున్నా. మంచిగా చేశాను, యాక్టింగ్ సూపర్ అన్నా, కానీ దేవుని నమ్మలే. ఫస్ట్ దేవుని నమ్మాలన్నా, దేవుని నమ్మాలి. దేవుడు ఉంటారు, దేవుడు దయ్యాలు ఉంటాయి, దేవుడు ఉంటాడు. ప్రభాస్ అనే యాక్టింగ్ మాత్రం వేరే level అన్నా. కానీ అందరూ పాత యాక్టర్స్ ఉంటే బాగుండు. బాహుబలి 3కి ఎందుకు కొత్తలు పెట్టారు, పేరెందుకు మార్చారు? బాహుబలి సినిమాకు కన్నప్ప అని పెట్టారు, కట్టప్ప పెట్టినా మంచిగా ఉండు, కన్నప్ప పెట్టారు. కానీ బాహుబలి 3 బాగుంటున్నా. ఇంకా బాహుబలి 3 ఎప్పుడు వస్తుంది అన్నా? అన్నా ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి అయితే సూపర్ అన్న, సూపర్ డూపర్ హిట్ సినిమా. కానీ నేను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. నేను వచ్చింది వాళ్ళందరూ ఉంటారు అనుకున్నా, కట్టప్ప, పల్లాడ దేవ, వేరే అందరూ వచ్చారు అనుకున్నా, ఎవరు లేరు పాత వాళ్ళు అందరూ. ఫైట్లు కూడా తక్కువ, అసలు నాకు లొకేషన్స్ బాగున్నాయి, కానీ కొంచెం ఎఫెక్ట్స్ 3D ఎఫెక్ట్స్ ఉంటే కొంచెం బాగున్నా. స్పెట్స్ కూడా ఇచ్చారు, ఆ స్పెట్స్లో కూడా ఒక్క ఎఫెక్ట్ కనిపించలేదు స్పెట్స్లో నాకైతే. ప్రభాస్ కోసం వచ్చినాం కానీ సినిమా మాత్రం బాగుంది. ప్రభాస్ కోసం వచ్చిన సినిమా మాత్రం బాగుంది. లాస్ట్ ఐటమ్ వస్తుంది. జై ప్రభాస్ అన్న. ఇప్పుడే కన్నప్ప ప్రీమియర్ చూశాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగా ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ సోగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో డార్లింగ్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్ అసెట్స్ బాగా ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సినిమాని. ఈ సినిమాకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి వచ్చి ఈ సినిమాని చూడండి. ఇట్స్ ఏ నాట్ మైథలాజికల్ ఫిలిం అండి, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం.